ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇదే పాట, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఇదే పాట, యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా ఇదే పాట వినిపిస్తుంది. ఒక్క రాత్రిలో రాత్రికి అనే ఫోక్ సాంగ్ #1 ట్రెండింగ్లో నిలిచింది. ఎక్కడ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా కూడా ఇదే పాట కనిపిస్తుంది. ఎందుకో తెలుసా అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఈ పాటలో ఎవరైతే డాన్సర్లు ఉన్నారో సాయి ఈశ్వర్ కానీ మాధురి రాథోడ్ కానీ అండ్ నిన్న మార్నింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు మనము సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏది ఓపెన్ చేసినా కూడా వీళ్ళ వీడియోసే కనిపిస్తున్నాయి, ఈ పాటనే వినిపిస్తుంది, వీళ్ళ ముఖాలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మరి ఇంత ఘోరమైనటువంటి అలాంటి సిచ్యువేషన్స్ రావడానికి గల కారణాలు ఏంటి అని తెలుసుకోవడానికి సహాయ శక్తుల చాలామంది కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజానికి వీళ్ళ గురించి ఇంత ట్రెండింగ్లో మనం మాట్లాడుకుంటున్నాం, కానీ మన లైఫ్ గురించి కానీ, మన యొక్క ఫ్యూచర్ గోల్స్ గురించి కానీ, మన ఫ్యామిలీ గురించి కానీ, లేకపోతే మనకు పనికొచ్చే విషయాల గురించి కానీ ఎవరైనా మాట్లాడతారంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడారు. సో వీళ్ళిద్దరు ఏంటంటే సాయి ఈశ్వర్ వాళ్ళ భార్యకి రెడ్ హ్యాండెడ్గా ఒక ఓయో రూమ్లో అంటే ప్రైవేట్ హోటల్లో కనిపించారనమాట. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అండ్ తనకి కొన్ని రోజుల నుంచి కూడా అనుమానం ఉండిందంట. గత కొద్ది రోజుల నుంచి కూడా సాయి ఈశ్వర్ తన భార్యతో సరిగ్గా మాట్లాడకపోవడం, సరిగ్గా ఉండకపోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాడంట. అండ్ దానికి తోడు వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో మాధురి రాథోడ్ సాయి ఈశ్వర్ ఇద్దరికి కూడా కలిసి ఒక్కడే అసిస్టెంట్. సో మరి ఆ పర్సన్ మీడియేటర్గా ఉండి వీళ్ళిద్దరిని కూడా కలపడానికి ట్రై చేస్తున్నాడని చెప్పేసి తన ఫోన్లో వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఆ ఒక టెక్స్ట్ మెసేజ్లన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి కూడా సాయి ఈశ్వర్ వాళ్ళ భార్య చెప్తూ ఉన్నారన్నమాట. అంటే వీళ్ళిద్దరు ఈ విధంగా ఎందుకు అయ్యారని చెప్పడానికి కూడా ఇద్దరు కలిసి చాలా సాంగ్స్ చేశారు. సో దాని కారణంగా మనం చూసాము, రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయి, అదేవిధంగా మంచి ఊపున సాంగ్స్ ఉన్నాయి, ఫోక్ సాంగ్స్ ఉన్నాయి, మీనింగ్ఫుల్ సాంగ్స్ కూడా ఉన్నాయి. మనం ఇక్కడ ఏది సాంగ్ గురైతే మనం మాట్లాడుతూ ఉన్నామో రాత్రిలో సాంగ్ అనే సాంగ్లో అంటే ముఖ్యంగా ఈ సాంగ్లో ఏంటంటే ఒక చాలా సినిమాటిక్గా కనిపిస్తూ ఉంటారు, చాలా రొమాంటిక్గా కనిపిస్తూ ఉంటారు వీళ్ళిద్దరు కూడా. సో ఇలాంటి సాంగ్స్ చేసినప్పుడు మరి చేసినటువంటి వాళ్ళిద్దరి మధ్య ఫీలింగ్స్ రావడంలో తప్పేముంది అనే వాళ్ళకి కూడా ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు, గతంలో లవ్ బ్రేకప్ అయిందనే విషయం కూడా చాలా మందికి తెలుసు అని అంటున్నారు. ఇప్పుడే ఇది బయటకు వచ్చింది. కానీ ఇక్కడ సాయి ఈశ్వర్కి ఏంటంటే పెళ్ళయింది, ఒక బాబు కూడా ఉన్నాడు. సో ఇక్కడ ఒక్కరిది తప్పు అని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆ అమ్మాయిది తప్పు అని చెప్పేసి వాళ్ళ ఆఖరికి తన భార్య అంటే సాయి ఈశ్వర్ వాళ్ళ భార్య కూడా మీడియా ముందు అదే మాట చెప్తూ ఉన్నారు. అంటే ఆ విధంగా చెప్పడానికి కొంచెమైనా బుద్ధి ఉండాలి అని చెప్పేసి జనాలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇద్దరిది తప్పు ఉంది, రెండు చేతులు లేకుండా మనకు చప్పట్లు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇద్దరు కలిసి ఒకే రూమ్లో ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ భర్తని పట్టుకొని అంటే నువ్వు తప్పు చేసావా నాన్న అని చెప్పేసి ఏదో అంటే చిన్నపిల్లాన్ని మారం చేసినట్టు ముఖం పట్టుకొని మాట్లాడుతూ ఇక్కడ అమ్మాయిని వచ్చేసి పడపడ కొట్టేస్తూ ఉన్నారు. అసలు అక్కడ ముందు వెళ్ళినప్పుడు ఎవరిపైన రియాక్ట్ అవ్వాలి, ఎవరిని కొట్టాలి అంటే ముందుగా నీ హస్బెండ్ని కొట్టాలి. సో నువ్వు తనకి భార్యవి కాబట్టి నేను ఉండగా నన్ను ఏ విధంగా మోసం చేస్తావు, మన ఇద్దరికి చిన్న పిల్లాడు ఉన్నాడు, తన్ని కూడా మర్చిపోయావు అని చెప్పేసి తన్ని చెడమాడ కొట్టిన తర్వాత నీకు బుద్ధి లేదా అని చెప్పేసి ఆ అమ్మాయిని అడగాలి. కానీ మొత్తం రివర్స్ సీన్ అంతా కూడా రివర్స్ చేసేసి ఆ అమ్మాయిని కొడుతూ ఆ అమ్మాయిని తిడుతూ ఇక్కడ తన భర్తని మాత్రం సేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఆఖరికి మీడియా ముందు మాట్లాడుతూ నా భర్త కనీసం మందు తాగే అలవాటు కూడా లేదు, ఆ అమ్మాయి తాగించింది, ఆ అమ్మాయి లోబర్చుకుందని చెప్పేసి మీద పడుతుంది అని చెప్పేసి ఈ విధంగా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు. సో ఇది అస్సలు సరైన పద్ధతి కాదు, ఖచ్చితంగా ఇద్దరి తప్పే ఉంది. సో చాలా మంది జనాలు కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు నీకు పెళ్ళయింది, ఒక బాబు కూడా ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ఆ అమ్మాయి యొక్క పరిస్థితి ఏంటి? కొద్ది రోజులు అయితే ఇంకా అబ్బాయిలది ఏముంది, అందరూ కూడా బయట తిరిగేస్తారు, ఆటోమేటిక్గా మళ్ళీ సాంగ్స్ చేసుకుంటారు, వెబ్ సిరీస్ ఓకే ఏదో ఒక రకంగా వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ అమ్మాయి బయటికి మళ్ళీ ముఖం చూపించుకోగలుగుతుందా? విత్ ఇన్ మినిట్స్లో ఆ వీడియో అనేది ఎంత వైరల్ అయ్యింది. ముందుగా బుద్ధినటువంటి ఒక భార్య అయితే అసలు ఆ వీడియో ఎందుకు షూట్ చేశావు అని దాని గురించి కూడా అడుగుతూ ఉన్నారు. సో ఈ విధంగా ఒక్కరిది తప్పు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు, ఇద్దరిది కూడా ఇందులో తప్పు ఉంది. సో ఇప్పుడైతే అంటే ఈ యొక్క ఇన్సిడెంట్ కారణంగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ సాంగ్ మాత్రం సోషల్ మీడియాలోనే కాదు అసలు మళ్ళీ #1 ట్రెండింగ్లోకి వచ్చింది. సో చాలా ఫోక్ సాంగ్స్ మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ బయట ఎక్కడ ఎలాంటి ఫంక్షన్స్ జరిగినా కూడా ఫోక్ సాంగ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటిది ఇప్పుడిప్పుడే మంచి ఫేమస్ ఉన్నటువంటి వీళ్ళిద్దరు ఈ విధంగా వాళ్ళ జీవితం మొత్తం కూడా నాశనం చేసుకున్నారు అని చెప్పేసి చాలా మంది జనాలు భావిస్తూ ఉన్నారు. సో మరి మీరందరూ కూడా సోషల్ మీడియా వేదికగా చాలా రీల్స్ కానీ వీడియోస్ కానీ చూస్తూ ఉంటారు కాబట్టి మరి మీ అభిప్రాయం ఏంటి? సాయి ఈశ్వర్ వాళ్ళ భార్య మాట్లాడుతున్నటువంటి మాటలు సరైనవి అనుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.